అంతమ్మా ధ్యానం చేయించినందుకు ధన్యవాదములు. ఇప్పుడు మనకి పూర్ణత్వము సులభతర కుండలి యోగము అనే సబ్జెక్ట్ ని మనకి తెలియజేస్తారు ప్రొఫెసర్ సత్యకామేశ్వరి గారు. ముందుగా సత్యకామేశ్వరి గారి గురించి పరిచయము. సత్యకామేశ్వరి గారు కొవ్వూరు వాస్తవ్యులు. వారు 1993లో స్కై సిస్టమ్ లో జాయిన్ అయ్యారు. గౌతమి యోగా స్రవంతి స్కై ట్రస్ట్ లో జాయిన్ అయ్యారు. గత 20 ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆవిడ రాజమండ్రిలో ఉన్న కాలేజీలో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నారు. ఎంఏ యోగా కూడా పూర్తి చేశారు. అలాగే ఎంఎస్సి బోటనీ సైకాలజీ కూడా కంప్లీట్ చేశారు. ఎంఈడి చేశారు. అలాగే ఎంఏ లిటరేచర్ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు మనకి పూర్ణత్వము సులభతర కుండలి యోగము అనేవి సబ్జెక్ట్ మనకు తెలియజేస్తారు. ఓవర్ టు సత్యకామేశ్వరి గారు. సుఖినోభవంతండి. నన్ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం కల్పించిన మన స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ అరుణబాబు గారికి, అలాగే శ్రీ వనజామూర్తి గారికి సుఖినోభవం ధన్యవాదాలు తెలుపుతున్నాను. పూర్ణత్వం. పూర్ణత్వం. ఓం పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి అనేది ఈశ ఉపనిషత్తులోని ఒక మహామంత్రంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతే భగవంతుడి గురించి వర్ణించేటప్పుడు ఆయన పూర్ణుడు అని చెప్పడం కోసం ఈ శ్లోకాన్ని జపించడం జరుగుతుంది. అయితే మనకి వేదాలలో కానివ్వండి, వేదాంగాలలో కానివ్వండి, లేదా ఇతిహాసాలలో కానివ్వండి, ఎక్కడ చూసినా సరే భగవంతుణ్ణి పూర్ణుడిగా వర్ణిస్తూ ఉంటారు. అయితే మనకి వేదాద్రి మహర్షి గారిని చెప్పినట్టు పూర్ణత్వం అనేది ఒక ఎంత తీసినా తరగని పెన్నిది. అంటే దాంట్లోంచి ఎంత తీసుకున్నా సరే మళ్ళీ మళ్ళీ తిరిగి ఇస్తూనే ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా ఎంత తీసుకున్నా సరే, మనం తీసుకునే కొద్ది జ్ఞానము ఏదైనా సరే, ఏది తీసుకున్నప్పటికీ భగవంతుడి నుండి అలాగే వస్తూనే ఉంటాయి. ఒక దీపాన్ని వెలిగించామనుకోండి, ఆ దీపం నుంచి ఇంకొక దీపం వెలిగించినప్పుడు ముందుగా ఉన్న దీపం యొక్క కాంతి ఎట్లయితే తగ్గిపోదో, అలాగే భగవంతుడి నుంచి సృష్టిలోంచి వస్తున్నవి అదే రకంగా వెలుపలికి వస్తూ ఉంటాయి. అయితే ఈ పూర్ణత్వము సులభతర కుండలి యోగం గురించి చెప్పాలి అంటే, మనకి సులభతర కుండలి యోగంలో మనం ధ్యానాలు చేస్తూ ఉన్నప్పుడు, నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనకి మనిషి పరిపూర్ణుడిగా ఉండడం ఎలాగా అనే దాని గురించి మనకి సులభతర కుండలి యోగంలో మన మహర్షి గారు వివరించడం జరిగింది. మనకి మొదటి నుంచి కుండలిని యోగం తీసుకున్నట్లయితే ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ పూర్ణత్వం అనే కాంటెక్స్ట్ లో తీసుకుంటే మనం కూడా చాలా రంగాలలో పూర్ణత్వంతో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్కి అరిషడ్ వర్గాల్లో మనం పూర్ణత్వాన్ని సాధించాం. మనకి కోపం వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. తీసిన తరగని పెన్నిధిలాగా మనలో ఉంటుంది. అంటే మనం కోపంలో పరిపూర్ణలం, కోరికలో పరిపూర్ణలం, ఆశలో పరిపూర్ణలం. ఇలాగే అరిషడ్ వర్గాలలో అన్ని గుణాలలోనూ కూడా మనం పరిపూర్ణలే. ఒకసారి వచ్చిన కోపం తగ్గుతుందండి అంత తొందరగా? మనకి తీస్తూనే బయటికి దాన్ని వెళ్ళగక్కుతూనే ఉంటాం. మళ్ళీ అది గుర్తొచ్చినప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆ కోపం ఉన్న మూడ్లోకి మళ్ళీ వెళ్ళిపోయి దాన్ని బయటికి తెస్తూనే ఉంటాం. కానీ పూర్ణత్వం అంటే ఇది కాదండి. మనం నేర్చుకోవలసింది ఈ సులభతర కుండలిని యోగంలో మనం నేర్చుకోవలసిన పూర్ణత్వం వీటన్నిటినీ జయించి శాంతియుతంగా జీవించడాన్ని అలవాటు చేసుకోవడానికి మనకి సులభతర కుండలిని యోగం ఉపయోగపడుతుంది. అంటే ఎవరైనా మన దగ్గరికి వచ్చి మనకు కోపం తెప్పిద్దాం అనుకున్నా కూడా మనలో శాంతే బయటికి రావాలి తప్ప కోపం కాదు. అంటే శాంతితో నిండిన పూర్ణత్వం మనం వెదజల్లగలిగితే ప్రపంచవ్యాప్తంగా శాంతియుత వాతావరణం నెలకొల్పుతుంది. అదే మనకి ఈ సులభతర కుండలిని యోగం నేర్పిస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క గుణాన్ని మనం వదులుకుంటూ, ఒక్కొక్క గుణాన్ని మనం సప్రెస్ చేసుకుంటూ వస్తూ ఉన్నట్లయితే
మహర్షి గారు ఆశించిన శాంతి అనేది మనకి ఎంతో దూరంలో ఉండదు. అంటే ఇప్పుడు మనకి కోపం వచ్చింది అనుకోండి, కోపం వస్తే మనకి సులభతరణ కుండలి యోగంలో మనోవిశ్లేషణ చెప్తూ ఉన్నప్పుడు మనకి అరిషడ్ వర్గాల అదుపు లేదా కోరికల నైతికీకరణ, కోపం నిర్మూలన ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు రకరకాలైన మార్గాల ద్వారా మనకి ఎలా నిర్మూలించుకోవచ్చో మనకి చెప్పారు మహర్షి గారు. ఇది కాకుండా మనకి పూర్వకాలంలో అయితే కనుక ఏకాంతంగా కూర్చోమని, తపస్సు చేసుకోమని, రకరకాలైన ప్రక్రియల ద్వారా అరిషడ్ వర్గాలను అదుపు చేసుకోమని, అనేక రకాలైన ప్రక్రియలు మనకి పతంజలి యోగ సూత్రాల్లో కానివ్వండి, మనుస్మృతిలో కానివ్వండి, లేకపోతే మనం చెప్పుకుంటున్న ఈ ఉపనిషత్తుల్లో కానివ్వండి, అన్నింటిలోనూ కూడా ముందు మనిషి ఆధ్యాత్మికంగా ఎదగడానికి లేదా శాంతియుతంగా ఉండడానికి, భగవత్ స్థితిని చేరుకోవడానికి అనేక రకాలైన సోపానాలు ఉన్నాయి, రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇవన్నిటిలోనూ మనం ప్రవేశించి వెళ్ళడం, లేకపోతే రకరకాలైన యోగ సాధనలు ఉన్నాయి. రాజయోగం అని, కర్మయోగం అని, అభ్యాస యోగం అని, భక్తి యోగం అని, రకరకాలైన యోగ సాధనాలు ఉన్నాయి. లేకపోతే యోగ వాసిష్టం ద్వారా చెప్పిన రకరకాల మంత్ర సాధనాలు ఉన్నాయి. లైక్ అనేక రకాలైన ప్రక్రియలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన మనసుని అదుపులో పెట్టుకొని మనము భగవత్ స్థితిని చేరుకోవడానికి లేదా పూర్ణత్వాన్ని సాధించడానికి ఉపయోగపడేది. అయితే ఇన్ని రకాలైన ప్రక్రియలో మనం అన్ని రకాలైనవి కష్టసాధ్యంగా ఉన్నవి. ఇప్పుడు ఒక 40 ఏళ్ల వాళ్ళనో, ఒక 50 ఏళ్ల వాళ్ళనో అష్టాంగ యోగం ద్వారా లేదా యోగాసనాల ద్వారా మీ ఆ శరీరాన్ని అదుపులోకి తెచ్చుకొని, మనసును అదుపులోకి తెచ్చుకొని, లేకపోతే ధ్యాన స్థితిలో కూర్చుని చెయ్యమంటే ఇవన్నీ అందరికీ కూడా అసాధ్యంగా అనిపిస్తాయి, ప్రతి విషయము కూడాను. అలా కాకుండా మనకి ఇక్కడ సులభంగా, చాలా సింపుల్ గా, ఈజీగా నేర్చుకునేట్లాగా, ఈజీగా చేసుకునేట్లాగా ఎవరిని వాళ్ళు బేరీజు వేసుకుని, ఎవరిని వాళ్ళు విశ్లేషించుకొని. అయితే ఇక్కడ మనం చేస్తున్నది ఏమిటండి, మనం ప్రతి స్టెప్ లోను మాస్టర్ కోర్స్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతి స్టెప్ లోను కూడా ఎక్కడికక్కడ విశ్లేషణ ఆ క్లాస్ వరకే పరిమితం అయిపోతుంది. మనం రాసుకున్న నోట్స్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అక్కడి వరకే పరిమితం అయిపోతున్నాయి. లేదా మన ప్రవర్తన తీరు మనం ఎప్పుడు కూడా దాన్ని అప్లికేషన్ లాగా ఉపయోగించుకోవటం లేదు. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని వలన వచ్చే కష్ట నష్టాలు, లాభాలు, లేకపోతే దాని వలన వచ్చే మనకి కలిగే అనుభూతులు ఇవేమీ బేరీజ్ వేసుకోకుండా మనం ఈ కుండలిని యోగాన్ని ఒక పక్కన, మన నార్మల్ లైఫ్ ని ఒక పక్కన మనం రెండు కూడా లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాసేపు సెంటర్ లో కూర్చుని మనం చేస్తున్నప్పుడు, లేదా మనం ఎవరైనా ఉపన్యాసాలు వింటున్నప్పుడు, చెప్పుకుంటున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకి ఇవన్నీ మనం చేస్తున్నామని. కానీ నిజానికి మనం ఎంతవరకు చేస్తున్నాము, సాధనలో ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాము, మనం మనోవిశ్లేషణ ఎంతవరకు చేసుకుంటున్నాము అనేది దాని మీదే మన పూర్ణత్వం ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మనోవిశ్లేషణ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం అంగీకరించగలిగే స్థితిలోకి మనం రావాలి. అంటే మనల్ని అంగీకరించే స్థితి అంటే ఏమిటండి, మనలో చాలా రకాలైన లక్షణాలు ఉంటాయి, చెడు లక్షణాలు ఉంటాయి, అలాగే మంచి లక్షణాలు ఉంటాయి. ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు లేదా ఒక పని తాలూకు ఫలితం మనకి ఎదురైనప్పుడు రకరకాలైన ఆలోచనలు వస్తాయి, లేదా రకరకాలైన కోరికలు పుడతాయి. ఇది మనం లోపల ఉండే భావాలు, కానీ మనం బయటికి వ్యక్తపరిచేది వేరే రకంగా ఉంటుంది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే ఇలాగా అని చెప్పి పైకి మనం ఒక మాస్క్ వేసుకుని, ఇప్పుడు మూతికి కడుతున్నట్టే మొత్తం బాడీ అంతా ఒక మాస్క్ వేసుకుని మనం బయటికి అంతా కూడా వేరేలాగా కనిపిస్తాం. చాలా మంచిగా ఉండడానికి కనిపిస్తూ ఉంటాం, మంచిగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎప్పుడైతే మన లోపల ఉన్న మనిషికి బయట మనం కనిపించే మనిషికి తేడా ఎప్పుడైతే వచ్చిందో, అంటే మనం ప్రతి క్షణము వేరే వాళ్ళ కోసం మనం మన ప్రవర్తన తీరు మార్చుకుంటూ ఉన్నప్పుడు, లోపల మనకి వేరే రకమైన భావాలు కలుగుతూ ఉన్నప్పుడు, బయట ఉన్న బయటకి లోపలికి ఎప్పుడైతే తేడా వచ్చిందో మనలో అన్ని లక్షణాలు కూడా ఇది పూర్తిగా కొద్ది రోజులకి ఫ్రస్ట్రేషన్ కి దారితీస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నామండి, బయట వేరేలా ఉంటున్నాము, లోపల వేరేలా ఉంటున్నాము. అలా కాకుండా ఈ కుండలిని యోగంలో ఉండే మనోవిశ్లేషణ ద్వారా మనం బయట ఎలా ఉన్నామో లోపల కూడా అలా ఉండడానికి మనం సాధన చేయాలి. ఈ సాధన చేయడానికి మనకి మహర్షి గారు చెప్పిన అనేక రకాలైన
టెక్నిక్లు ఉన్నాయి, చిన్న చిన్నవి సింపుల్ గా చేసేవి. అయితే ఇవన్నీ మనం ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయటం లేదు, ఆచరణలో అనేది అసలు ఉపయోగించుకోవటం లేదు వీటిని. ఈ ఉపయోగించుకోకపోవడం వల్ల మనలో ఏమవుతుందండి, దీన్ని వేరేలాగా కుండలి యోగం, మేము యోగా చేస్తున్నామండి అంతవరకునే. మన పూర్తి దైనందిన జీవితం పూర్తిగా వేరేలాగా ఉంటుంది. అంటే మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనకు ఉండే మొత్తం టోటల్ టైంలో మనం కొద్దిసేపు కూడా మనం విశ్లేషించుకోవడానికి కానీ, లేకపోతే మనం అంగీకరించుకోవడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోవటం లేదు. నాలో ఇంత కోపం ఉంది, నాలో ఈ చెడు లక్షణం ఉంది, లేకపోతే నాలో అసూయ ఉంది, నాలో ఈర్ష్య ఉంది, నాలో ద్వేషం ఉంది, ఇది నేను తగ్గించుకోవాలి అని మనం ఖచ్చితంగా ప్రయత్నించగలిగితే మనం పూర్ణత్వాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ నేను పూర్ణత్వం అని చెప్తున్నది మనలో ఉండే జ్ఞానము లేదా మనలో ఉండే అరిషడ్వర్గాల అదుపులో పెట్టుకొని మనలో ప్రేమ, కరుణ, శాంతి అనే 3 లక్షణాలు తరగని పెన్నిదిలాగా తీసిన కొద్ది అందరికీ కూడా మనం ప్రేమ భావాన్ని పంచుతూ ఉంటే, అందరినీ కరుణతోటి ఆదరించగలిగితే, అందరినీ శాంతియుత వాతావరణం, మన చుట్టూ శాంతియుత వాతావరణం నెలకొల్పగలిగితే మనలో మనం పూర్ణత్వాన్ని సాధించినట్టే. ఎందుకంటే మనలో ఉండే శాంతి మన తోటి వారికి ప్రసరింపచేస్తుంది. అప్పుడు అది కుటుంబ శాంతికి కానీ, లేకపోతే మన ఇంట్లో శాంతికి కానీ, మనశ్శాంతి అన్ని కూడా మనతో పాటే వస్తాయి. అంటే ఈ మూడిటిల్లోనూ మనం పూర్ణత్వం లేదా పరిపూర్ణత సాధించగలిగితే, ఈ 3 మనం సహజ గుణాల కింద మార్చుకోగలిగితే, మన అంతఃకరణని అదుపులో పెట్టుకొని అంతఃకరణ సిద్ధి సాధించగలిగితే, ఇది సాధించడానికి గలిగితే అని చెప్పుకుంటున్నాం. ఇది సాధించడానికి మన మహర్షి గారు చక్కటి మనకి మార్గాన్ని చూపించారు. ఈ మార్గంలో మనం ప్రయాణించి ముందుకి వెళ్ళడానికి అనేక రకాలైన స్టెప్స్ మనకి చెప్తూ వచ్చారు. మనకి సెంటర్స్ లో ఉన్న మన యోగ మిత్రులందరి ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ నేర్చుకుంటూ ఉన్నవి మనం ఎప్పుడూ కూడా ఎవ్వరము ఆచరణలో పెట్టుకోవటం లేదు. అందుకే ఈ రోజుకి కూడా మనలో అన్ని గుణాలు మనం అన్ని సంవత్సరాలు చేస్తున్నాం అనుకున్నప్పటికీ కూడా మనలో అందరికీ కూడా ఇవేమీ కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. ఇది ఎప్పుడైతే మనకి అదుపులోకి రాలేదో మనలో పూర్ణత్వం ఎలా ఉంటుంది? మన విద్యుత్ ధర్మాన్ని మనం ఎలా నిర్వర్తించగలుగుతాము? లేదు. మన విద్యుత్ ధర్మాన్ని మనం నిర్వర్తించలేకపోయినప్పుడు, మన బాధ్యత మనం నిర్వర్తించలేకపోయినప్పుడు మనకి శాంతియుత వాతావరణం ఎలా కలుగుతుంది? అప్పుడు పూర్ణమైన స్త్రీ, లేకపోతే పూర్ణంగా అమ్మ, లేకపోతే పూర్ణంగా భార్య అని చెప్పుకునే దానికి, లేకపోతే భర్త, తండ్రి అని చెప్పుకోవడానికి ఎటువంటి పూర్ణత్వం ఎప్పుడైతే లేదంటే మీ బాధ్యతల్లో పూర్ణత్వం లేకపోయినట్లయితే, పూర్తి స్థాయిలో మన బాధ్యతలు మనం నిర్వర్తించకపోతే మనం ఆ పొజిషన్లో అంటే తండ్రిగా మనకి లేదా తల్లిగా మనకి పూర్తి స్థాయిగా అర్హత లేనట్లే. అంటే ఏమిటండి నిర్వర్తించడం బాధ్యత? ప్రతి ఒక్క పాత్రను మనం ఒదిగిపోయినప్పుడు ఆ పాత్ర కొన్ని బాధ్యతలు, ధర్మాలు ఉన్నాయి. అవన్నీ మనం పాటించకపోతే మనలో అటు ఉన్నట్లో లేనట్లే. మనం ప్రేమ చూపిస్తున్నాం ఎవరి మీదైనా, వెనకాల వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, అది పూర్తిగా ఎక్కడయింది? మనకి పూర్ణం ఎక్కడైందండి? ఆ ప్రేమ మనం పూర్ణంగా ఎక్కడ చూపిస్తున్నాం? సంపూర్ణంగా మనం చూపించట్లేదు, దాంట్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. అలాగే అలా కాకుండా మనం ఏదైతే మనం చేయగలుగుతున్నామో అది సంపూర్ణంగా, మనం చెప్తూ ఉంటారు పూర్వీకులు, మనస వాచ కర్మణ చెయ్యాలి ఏ పనైనా. అలా చెయ్యడాన్ని మనం పూర్ణత్వం అనే కాంటెక్స్ట్ లో మాట్లాడుకున్నట్లయితే, ఈ పూర్ణత్వం అనే కాంటెక్స్ట్ మనం రీచ్ అవ్వడానికి మన వేదాద్రి మహర్షి గారు వేసిన ఈ మనోవిశ్లేషణ తరగతులు అనేవి చాలా చాలా మనకి ఉపయోగపడి మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ పూర్వకాలం ఇవన్నీ మనకి కుండలిని యోగం అంటే చాలా కష్టసాధ్యమైన రకరకాల ప్రక్రియ ద్వారా ఈ కుండలిని మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రానికి తీసుకురావడానికే సంవత్సరాలు, నెలలు, లేకపోతే ఏళ్ళు చాలా కాలం పట్టేది. రకరకాలైన ప్రక్రియల ద్వారా వాళ్ళు శరీరాన్ని చాలా కష్టపెట్టి మనస్సుని అదుపు చేసుకొని ఈ కుండలిని శక్తిని మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రానికి తీసుకొచ్చేవారు.
అలా కాకుండా మన మహర్షి గారు చాలా సింపుల్ గా జస్ట్ ఒక ఫింగర్ టచ్ తోటి అక్కడి నుంచి తీసుకొచ్చి మనకి ఆజ్ఞా చక్రంలోకి తీసుకొస్తున్నారు. అయితే ఈ ఆజ్ఞా చక్రంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మానసిక విశ్లేషణ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా. ఈ మానసిక విశ్లేషణ పెరిగిన మనం చేయవలసిన పని ఏమిటండి, మనకి ఆ ఆజ్ఞా చక్రము తుర్యము అయిన తర్వాత శాంతి కూడా నేర్పించిన తర్వాత మనకి మనోవిశ్లేషణ మొదటి తరగతి చెప్తారు ఫస్ట్. అంటే మన యోగ సాధనలో ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ అవరోధాలు, ఈ అరిషడ్ వర్గాలు అన్ని అవరోధాలు కాబట్టి వీటన్నిటిని ఒక్కొక్కటి మనం కట్ చేసుకుంటూ మన యోగా పరిపూర్ణతని సాధించడానికి, మనం ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అని చెప్పి ఒక్కొక్క లెవెల్లోనే చేస్తున్నారు. అయితే మనం నిజంగా ఎంతమందిని మనం ఆ స్థితికి చేరుకున్నాము, ఎంతమంది ఎప్పుడైనా మనం అందరం ఆలోచించామండి ఒక్కసారైనా? ఇంత కష్టపడి నేర్చుకున్నాము, ఇష్టంగా నేర్చుకున్నాము, ఇప్పుడు ఇంత కష్టపడి జూమ్ క్లాసులు టైంలు అన్ని చేసుకుని జూమ్ క్లాసులు అటెండ్ అవుతున్నాము, వింటున్నాము. చాలా మంది మిత్రులు చెప్తున్నారు, రకరకాలైన అనుభవాలు కానివ్వండి, లేకపోతే రకరకాల సబ్జెక్టులు కానివ్వండి అందిస్తున్నారు. ఇవన్నీ వినడం వరకునేనా, ఎక్కడైనా ఆచరణలో పెట్టుకుంటున్నామా? ఒక్కసారి అందరూ ఆలోచిద్దాం. ఆచరణలో పెట్టుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుంది, చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కుటుంబంలో ఒక్కళ్ళు శాంతియుతంగా ఉంటే ఆ కుటుంబ వాతావరణమే మారిపోతుంది. ఒక్కసారి ఆలోచించి మనల్ని ఇప్పుడు మనకి ఒక సబ్జెక్ట్ కూడా ఉంది, నేను ఎవరో తెలుసుకోండి అని. మనం ఎవరో తెలుసుకుని చివరికి ఎక్కడికి వెళ్తున్నామండి? నేను అనేది భగవస్థితి అనేది దాన్ని ఒక సబ్జెక్ట్ లాగా పక్కన పెడుతున్నాం. నేను అనే స్థితి భగవస్థితి అని తెలుసుకోవడానికి ఎన్ని మెట్లు దాటుకుంటూ మనం వెళ్ళాలి, ఎన్ని మెట్లు దాటుకుంటూ లేదా ఎన్ని మెట్లు ఎక్కుకుంటూ మనం భగవస్థితిని చేరుకోవాలి అనేది మనం మొదట్లోనే దాన్ని వదిలేసాం. ఎందుకంటే నేను ఎవరు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మన గురించి మనకి తెలియాలి. మనలో ఉండే పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ మనం అంగీకరించగలిగే స్థితిలో ఉండాలి, అంగీకరించినవి పోగొట్టుకునే స్థితిలో ఉండాలి. అప్పుడే మనం పూర్ణత్వంగా యోగ పూర్ణత్వాన్ని సాధించగలుగుతాం. యోగ పూర్ణత్వాన్ని సాధించడానికి మనకి ఈ సులభతర కుండలిని యోగం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎంత సింపుల్ గా చేస్తున్నామండి, మనం కూర్చుంటున్నాము, మెడిటేషన్ చేసుకుంటున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, కాయకల్ప చేస్తున్నాము. ఇవన్నీ కూడా శారీరకంగా ఆరోగ్యానికి, ఎందుకంటే ఆరోగ్యకరమైన శరీరమే ఆరోగ్యకరమైన మనసుకి పునాది. మనసు ఎప్పుడైతే ఆరోగ్యకరంగా ఉందో మనలో ఈ అరిషడ్ వర్గాలను అదుపు చేసుకోవడం మనకి ఈజీ అవుతుంది. ఇంత సులభంగా మనం చేసుకోగలిగింది ఇవన్నీ కూడా చేసుకుంటూ మహర్షి గారు ఇంకొకటి కూడా చెప్తారు, మీరు అన్నింటిలోనూ కూడా పరిమితి పద్ధతి పాటించండి అని. మిగతా వాళ్ళలా ఎవరిలాగా మనకి మీరు డైట్ చేయండినో లేకపోతే ఇవి తినకూడదనో యోగా ఇలా చేయాలనో అలా ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవండి. మనం హాయిగా స్వేచ్ఛగా ఏం కావాలంటే అవి మనం చేసుకోవచ్చు. అయితే ఈ స్వేచ్ఛ అనేది పరిమితి పద్ధతికి లోబడి మనము చేసుకుంటూ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనకి అదుపులోకి వచ్చి శాంతియుతంగా మనం ఉంటాం. ఈ శాంతియుతంగా ఎప్పుడైతే ఉన్నాయో మన గురించి మనకి తెలుసు కాబట్టి మనం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అప్పుడే తనలో ఉండే భగవస్థితి తెలిసినప్పుడు, అహం బ్రహ్మాస్మి అనేది మనకి అర్థమైనప్పుడు మనకి అంతా కూడా బ్రహ్మమయంగా కనపడుతుంది. చుట్టూ అంతా బ్రహ్మమయంగా కనపడుతూ ఉన్నప్పుడు మనలో కోపతాపాలకి కానీ రాగద్వేషాలకి కానీ మనం అతీతులుగా ప్రవర్తించగలుగుతాం. అయితే ఇవన్నింటికి కూడా ఒక క్లాజ్ అయితే ఉంది, అది మనం ఖచ్చితంగా కూడా దీన్ని ఆచరణలో పెట్టి చూసుకుని ఎప్పటికప్పుడు మనల్ని మనం బేరీజ్ వేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి. ఎలాగైతే మనం ఇల్లు 4 రోజులు దులపకపోతే బూజులు పట్టేస్తాయో అలాగే మనసు కూడా మన చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల కళ్ళ ద్వారా విన్నవి, కళ్ళ ద్వారా చూసినవి, చెవుల ద్వారా విన్నవి, మనసుకు అనిపించినవి, లేకపోతే మన కర్మల ముద్రలు, వీటన్నింటి వలన కూడా మనం రకరకాల భావనలకి లోనవుతూ ఉంటాం. అవన్నీ కూడా మనలో బూజు కింద పట్టేస్తూ ఉంటాయి. అంత బూజుని కూడా మనం ఎవ్వరికీ తెలియకుండా తీసుకునేలాగా మన దగ్గర ఒక కుండలిని మహాశక్తి అనే ఒక తపస్సు అనే ఒక వాక్యూమ్ క్లీనర్ ఉంది. ఎవరికి కూడా బయటికి తెలియకుండా మన లోపల ఉన్నది మన లోపలే
క్లియర్ అయిపోతుంది. ఇంకా మనం వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేస్తే మొత్తం బయట అందరికీ తెలుస్తుంది. కానీ మనం కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ మళ్ళీ మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటే కనుక ఎవరికి తెలియకుండానే మన లోపలంతా కూడా, మన అంతఃకరణాలంతా కూడా శుభ్రపడతాయి. మనలో ఉండే ముద్రలన్నీ కూడా పోగొట్టబడి మనం పూర్ణత్వంగా పరిపూర్ణులుగా, యోగ పరిపూర్ణులుగా, శాంతి కాముకులుగా, శాంతియుతులుగా, కరుణామూర్తులుగా, ప్రేమ స్వరూపులుగా మారడానికి అవకాశము ఉంటుంది. ఈ అందువలన అందరూ కూడా ఈ సాధనలో, ఈ పూర్ణత్వాన్ని సాధించే సాధనలో మీరందరూ కూడా, మనం అందరం కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అరుణ్ బాబు గారికి, వనజామూర్తి గారికి, అలాగే నా వెనకాలండి నన్ను ప్రోత్సహిస్తున్న కొవ్వూరు వాస్తవులు రాజు గారు, వల్లి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకింత సహకారం అందిస్తున్న కిరణేశ్వరి గారికి స్పెషల్ గా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సుఖినో భవంతండి. సుఖినో భవంతు. ధన్యవాదములమ్మా. ఇప్పుడు మనం సత్యకామేశ్వరి గారిని బ్లెస్ చేద్దాము.